కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి హిట్ సినిమాలకి పంట పండింది. బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలన్నీ మండే టెస్ట్ లో పాస్ అయ్యాయి. ఇంకో 20 రోజుల వరకు పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో సంక్రాంతి హిట్స్ కి పండగే పండగ. ఇంతకీ ఆ సినిమాలేంటో చూద్దామా? సంక్రాంతి రేస్ లో 5 సినిమాలు దిగితే మండే టెస్ట్ లో రాజాసాబ్, భర్త మహాశైలకు విజ్ఞప్తి చేతులెత్తేశాయి. సెలవులు పూర్తి కావడంతో సోమవారం కలెక్షన్స్ ఎలా ఉంటాయా అన్న డౌట్ ని మనశంకర వరప్రసాద్, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు దాటేశాయి. పండగ రోజుల్లో రోజుకి 14-15 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ సోమవారం 7,75,00,000 రాబట్టి మండే టెస్ట్ లో పాస్ అయింది. మనశంకర వరప్రసాద్ ని 120 కోట్లకు అమ్మితే 150 కోట్లకు చేరువైంది. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఇమోషనల్ పోస్ట్ పెట్టాడు చిరంజీవి. రికార్డ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ తనపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతమంటూ సంతోషం వ్యక్తం చేశాడు మెగాస్టార్. పుష్ప 2 జపాన్ ప్రమోషన్స్ ముగించుకొని ఇండియా వచ్చిన బన్నీ మనశంకర వరప్రసాద్ పై రివ్యూ ఇచ్చాడు. ఈ సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ మాత్రమే కాదని ఇది బాస్ బస్టర్ అంటూ పోస్ట్ పెట్టాడు బన్నీ. సంక్రాంతి ఎగ్జామ్ లో చిన్న సినిమాలు నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు కూడా పాస్ అయ్యాయి. నారి నారి 1,36,00,000 కలెక్ట్ చేస్తే అనగనగా ఒక రాజు 2,57,00,000 షేర్ తీసుకొచ్చింది. వీకెండ్ వచ్చేసరికి డబుల్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పట్లో క్రేజీ మూవీస్ ఒక్కటి రావటం లేదు. 30th ఓం శాంతి శాంతి శాంతి, February 6th యూఫోరియా రిలీజ్ అయినా ఇవేవి సంక్రాంతి హిట్స్ కి గట్టి పోటీ ఇవ్వలేవు. February 13th విశ్వక్సేన్ ఫంకీ, నిఖిల్ స్వయంభూ రిలీజ్ కానున్నాయి. అప్పటి వరకు సంక్రాంతి హిట్లు తప్ప ఆడియన్స్ కి మరో ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో సంక్రాంతి సక్సెస్ఫుల్ మూవీస్ కి లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫుల్ రన్ లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.